సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు తీసుకున్నాను. చింతపండు కొద్దిగా నీళ్ళు వేసాం కదా, ఇది ఇప్పుడు మిక్సీ చేసాం. కట్ చేసి పెట్టుకున్నాము. మిక్సీ జార్కైనా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీ అంత ఎక్కువ తీసుకోరు కదా ఒకేసారి. అండ్ చింతపండు కొద్దిగా వాటర్తో వేసేసుకుందాం. మూత పెట్టి మిక్సీ చేసేసుకుందాం. కదా దీంట్లో పెట్టుకున్నాను కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ, మీ దగ్గర గ్రీన్ చిల్లీస్ ఉంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ చేసాం. మిక్సీ రెడీ అవుతుంది. పోపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి ఇట్లా పోపులో. పోపు బాగా అయిపోయింది కదా, ఇప్పుడు మనం వేసేస్తున్నాం. బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ గుజ్జు ఉంది కదా, దాంట్లో నేను బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసాం కదా, అండ్ కర్డ్, యోగర్ట్ వేసుకొని జస్ట్ ఒక స్పూన్ తీసుకొని, మీకు కావాలంటే స్పూన్ తినగలుగుతాను. దాని టేస్ట్ ఉంటుంది చూడు, సూపర్ ఉంటుంది, యమ్. ఈ బ్లాక్ సాల్టే అంటే మామూలు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అంత బాగారాదు, దీనిదే మాత్రం బాగుంటుంది. అండ్ ఇది నేను చింతపండు వేయకుండా పక్క తీసి పెట్టుకున్న ఉజ్జిది ముందు. ఈ బీట్రూట్ చూపించాలని చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇది ఆలియా భట్ ఫేవరెట్ అని పెట్టాను, చూడండి కావాలంటే వీడియో. లేడోట్ SBN సబ్స్క్రైబ్.